బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త అనేటువంటి ఈ మాట ప్రతిరోజు కూడా మన అనుదిన జీవితంలో విరివిగా వాడబడేటువంటి మాటగా, ఎక్కువసార్లు ఉపయోగించే మాటగా దీన్ని వాడుతూ ఉంటాం. జాగ్రత్త. మన ఇంటిలో వాళ్ళు పనులకు వెళ్తున్నప్పుడు కానీ, డ్యూటీలకు వెళ్తున్నప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, బాగా చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు కానీ, పరిగెడుతున్నప్పుడు కానీ ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఏమనంటే జాగ్రత్త, పడిపోతారు, జాగ్రత్త, పరిగెత్తొద్దు, లేకపోతే ప్రయాణాలు చేసేవారికి జాగ్రత్తగా వెళ్ళిరండి, డ్యూటీలకు వెళ్ళేవారికి, ఉద్యోగాలకు వెళ్ళేవారికి జాగ్రత్తగా వెళ్ళిరండి అనేటువంటి మాట వాడుతూ ఉంటాము. అయితే అలాగే దేవుని వాక్యములో నుండి కూడా కొన్ని జాగ్రత్తలు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. ఏ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి, బైబిల్ గ్రంథం ఏ విషయంలో మనల్ని జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నది అనేవి కొన్ని మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరమైంది, ప్రాముఖ్యమైంది. జాగ్రత్తకి వ్యతిరేక పదం ఏంటి? అజాగ్రత్త. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే అజాగ్రత్తగా ఉండొద్దు. దేవుని బిడ్డలైనటువంటి మీరు అజాగ్రత్తగా ఉంటే గనక అది మనకి క్షేమము కాదు, ఆశీర్వాదం కాదు. గనుక జాగ్రత్తగా ఉండండి అని కొన్ని విషయాలు మనకి లేఖనాల్లో నుండి బైబిల్ గ్రంథం చెప్తున్న విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి జాగ్రత్త పడండి అని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ తెలియచేస్తున్న విషయం ఏంటంటే, వీటి కొరకు కనిపెడుతున్నారు మీరు. ఈ 3వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చదివితే ఆ దేవుని రాకడ కొరకు మనందరం కూడా కనిపెడుతూ ఉన్నాం. దేవుని రాకడ కొరకు మీరు కనిపెడుతూ ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. చాలా మంచిది, అది చేయాలి. వీటి కొరకు కనిపెడుతున్నటువంటి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి, దేవుని రాకడ కొరకు కనిపెడుతున్న మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? ఆయన వచ్చినప్పుడు నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు. హల్లెలూయా. నిష్కలంకులుగాను నిందారహితులుగాను అంటే మనలో ఏమీ కలంకము లేకుండా, మనలో ఏమి నిందలు లేకుండా, నిందారహితముగా అంటే ఏ నిందలు లేనివాడిగా, లేనిదానిగా, ఏ కలంకము లేనిదానిగా మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కళంకం అంటే ఏంటి? ఒక మచ్చ, ఒక డాగు, ఏదో ఒక పొరపాటు చేసాం, అది మన ఆత్మీయ జీవితానికి మచ్చగా మెలిగిపోతుంది. ఏదో ఒక తప్పుడు పని చేసి అది ఆ నింద మన ఆత్మీయ జీవితంలో నిందగా ఉండిపోయినప్పుడు అది మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం చాలా జాగ్రత్తగా, ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి మనం అజాగ్రత్తగా ఉండకూడదని చెప్తున్నాడు. అందులో ఏమని చెప్తున్నాడంటే నిష్కలంకులుగా ఉండండి. అంటే ఎటువంటి కలంకము మీ మీద పడకుండా,
నిందారహితులుగా ఉండండి అంటే ఎటువంటి నిందల పాలు కాకుండా జాగ్రత్త పడండి. అంటే నేను చెప్పే మాట మీకు బాగా అర్థమవడానికి, తాటి చెట్టు కింద మజ్జిగ తాగుతున్నాం, బాటిల్లో ఏం తాగుతున్నాం? తాటి చెట్టు కింద మజ్జిగ తాగుతున్నాం. చూసేవాడికి, దూరం నుంచి చూసేవాడికి ఏమనిపిస్తుంది? అవునండి, కళ్ళు తాగుతున్నాం. అంటే మజ్జిగ తాగొచ్చు, కానీ ఆగడం తాడి చెట్టు కిందే ఆగి తాగడం పొరపాటు. ఎందుకంటే అక్కడ ఒక నింద మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ కొబ్బరి చెట్టు కింద కూర్చో. అంటే ఒకానొక ప్రాంతంలో, లేకపోతే ఒక స్థలములో, లేకపోతే ఒక ప్రదేశంలో నువ్వు వెళ్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, ఆ స్థలములో ఉంటున్నప్పుడు ఒకవేళ ఆ స్థలము వలన నీ మీద ఏమైనా కలంకం పడుతుందేమో, ఆ స్థలం వలన నీ మీద ఏమైనా నింద పడుతుందేమో, జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పే మాట ఇది. నువ్వు మంచోడువే, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు మంచిదానివే, పరిశుద్ధురాలు, కానీ నువ్వు ఉన్నటువంటి స్థలం మంచిది కాదు. నువ్వు నిలబడినటువంటి స్థలం, నువ్వు కూర్చున్నటువంటి స్థలం, నీతో ఉన్నవారు మంచివారు కాదేమో. లోతు పరిశుద్ధుడే, లోతు నీతిమంతుడే, కానీ ఎక్కడున్నాడో? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. నువ్వు నీతిమంతురాలువే, నీతిమంతుడివే, కానీ ఏ స్థలములో ఉంటున్నావు, ఏ స్థలములో కూర్చుంటున్నావు అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అజాగ్రత్తగా దేవునిని ఎరగని వారిని, లేకపోతే లోకాశల్లో ఉన్నవారిని, పాపములో ఉన్నవారితో మనం కూర్చుండిపోతే అది మన భక్తి జీవితానికి ప్రమాదం, మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం. లేఖనం సూటిగా మనతో చెప్తున్న మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, కళంకము పడకుండా నిందారహితులుగా ఉండులాగున మనము జాగ్రత్త పడాలంట. అందుకే జ్ఞాని అయిన దావీదు గారు మొదటి కీర్తనలోనే నడువక, నిలువక, కూర్చుండక, ఈ జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు? నడువక, నిలువక, కూర్చుండక, వారితో నడిచేస్తే నిందలు వస్తాయేమో, వారితో నడిచేస్తే కలంకము నీ మీద కూడా ఏర్పడుతుందేమో, వారితో కూర్చుంటే నీ మీద నిందపడుతుంది, వారితో కలిసి సహవాసం చేస్తే నువ్వు కూడా నిందల పాలైపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో, నేటి దినాల్లో మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో కలిసి కూర్చుంటున్నాం, ఎవరితో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉన్నాం, ఆ స్థలము ద్వారా, లేకపోతే ఆ సహవాసము ద్వారా, ఆ గుంపు ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా అది నీకు ఉపయోగపడుతుందా? లేకపోతే ఆ సహవాసము ద్వారా నీకు నింద కలిగే ప్రమాదం ఉందా అనేది నీవు గుర్తెరిగి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకవేళ అటువంటి పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే అది నీకు క్షేమం కాదు కనుక ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండునట్లు జాగ్రత్త పడండి. నిష్కలంకులుగా, నిందారహితులుగా మనల్ని మార్చేది, మనలో ఉన్నటువంటి ఆ కలంకాన్ని తీసివేసేది ఏమైనా ఉంది అని అంటే అది దేవుని వాక్యమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 25 నుండి కలిపే ఉంటాయి 27 వచనాలు. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగించబడినటువంటి దినాలలో మనం ఉన్నాం.
ఆయన అప్పగించబడడానికి మూల కారణం ఏంటి అంటే మనం నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధముగా ఉండడానికి ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మీద ఏర్పడినటువంటి ఈ యొక్క నిందలు, ఈ కళంకాన్ని, మచ్చని, ముడతని దేని ద్వారా తీసేసుకోవాలి అంటే వాక్యము చేత. దేవునికి స్తోత్రం. వాక్యం అనే ఉదక స్నానము చేత నీలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా కడిగేసుకొని విడిచిపెట్టి వాటికి దూరంగా ఉండి నువ్వు నిష్కలంకురాలిగా, నిష్కలంకుడిగా, రహితురాలుగా, నిందారహితుడిగా మారవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చేతనే మన నడతను మనం శుద్ధి చేసుకోగలుగుతాం. దావీదు చిన్న పొరపాటు చేశాడు. పొరపాటు చేసిన జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము అప్పట్లో వారికి చేతుల్లో బైబిల్ లేదు. అప్పట్లో వారికి ప్రవక్తలు, యాజకులు ఉన్నారు కనుక వారి చేతుల్లో బైబిల్ గ్రంథం లేదు. వారు తప్పు చేస్తే డైరెక్ట్గా ప్రవక్త వెళ్ళి, దేవుని సేవకుడు వెళ్ళి వారిని హెచ్చరించేటువంటి పరిస్థితి. దావీదు తప్పు చేశాడు, వెంటనే నాతాను ప్రవక్త వెళ్ళి, దావీదు నువ్వు చేసింది తప్పు అని చెప్పగానే దావీదు వెంటనే ఆ ప్రవక్త యొక్క కాళ్ళ మీద పడి, నేను చేసిన పొరపాటే, దేవుని యొక్క ఉగ్రత నా మీదకు రాకుండా నన్ను క్షమించు అని దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకుంటూ 51వ కీర్తన రాశాడు. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా చెయ్యి, శుద్ధ హృదయము నాకు. నా హృదయం మలినమైపోయింది పాపం చేసి, అపవిత్రుడైపోయాను నేను. కాబట్టి నాకు శుద్ధ హృదయాన్ని, అంటే ప్యూర్ హార్ట్. శుద్ధ హృదయం అంటే ప్యూర్ హార్ట్ అంటే పరిశుద్ధమైన హృదయం. అందులో ఏ మలినాలు లేకుండా, ఏ కళంకము లేకుండా నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైన హృదయాన్ని నాకు ఈ ప్రభువా అని ఆ రోజు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వారికి బైబిల్ లేదు కనుక దేవుని దాసుడు డైరెక్ట్గా వచ్చి వారికి చెప్పాడు. ఈరోజు మనకి బైబిల్ గ్రంథం ఉంది. మనం చేసేటువంటి తప్పిదాలను దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనల్ని ఖండిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనము ఈ మాటలను తీసుకొని వాక్యము చేత మన యొక్క కళంకాలను శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా వాక్యము చేత కడిగేసుకోవాలి. మన పాపాలు దాచిపెట్టుకుంటే అవి మోపుడైపోయి మనం భారము మొయ్యలేని విధంగా, మనసులో సంతోషము లేక, ఆనందము లేక, సరి అయిన నిద్ర లేక, మానసికమైన సంతోషము లేకుండా మనం అలా జీవిస్తాం. కానీ ఎప్పుడైతే ఆ పాపాలన్నీ, నువ్వు ఏ పాపంలో ఉన్నా ఆ పాపాలన్నీ కూడా యేసయ్య ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే ఆ రోజు నుండి నూతనమైన సంతోషము, నూతనమైన ఆనందం, తేలికైనటువంటి హృదయం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా ఉండండి. ఆయన రాకడ కొరకు మీరు అందరూ కూడా కనిపెడతా ఉన్నారు కనుక ఏ కళంకము మీ మీద పడకుండా, ఏ నింద మీ మీదకి రాకుండా మీరు జాగ్రత్త పడండి అని మొదటిగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత రెండవ మాటను చూద్దాం. రెండవ మాట కూడా అందులోనే 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం ఆఖరి 3 లైన్లు నేను చదువుతున్నాను చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ, చూడండి ఇక్కడ ఏమని రాస్తున్నాడు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. హల్లెలూయా. దానికి ఒక్క లైన్ పైన, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిస్తున్నటువంటి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఏమండి, ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, కరెంట్ పోయింది, మన ఇళ్ళకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? ఎలాగ పగలెలా నడుస్తున్నాం అలా నడిచి వెళ్ళిపోతామా? వెళ్ళాం. వెంటనే సెల్ ఫోన్లు తీసి లైట్ వేసుకుని ఇలా చూసుకుంటూ వెళ్తాం.
అదే ఒక పొలంలోకి వెళ్ళాలి, కరెంట్ లేదు, తర్వాత టార్చ్ లైట్ కూడా లేదు. ఏం చేస్తాం? ఏదో కర్ర సాయంతో ముందుగా ఇలా కొట్టుకుంటా. ఎందుకు పగలు నడిచినట్టుగా నడిచి వెళ్ళలేము అంటే, ఏమో ఏ గడ్డిలో ఏ పాము ఉందో, ఏ పురుగు కొడుతుందో అనేటువంటి భయం. జాగ్రత్త వహిస్తాం, ఎందుకంటే చీకటి ఒకటి, వెళ్ళే ప్రాంతం కూడా ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయం. అదేవిధంగా ఈ లోకం అనే పాపములు నిండి ఉన్నటువంటి ఈ లోకములో, శరీరాశ, నేత్రాశ, జీవపడంబంతో నింపబడినటువంటి ఈ లోకములో ఒక క్రైస్తవుడిగా నీవు నేను జీవిస్తున్నప్పుడు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా జీవించాలంట. ఎంతో జాగ్రత్తగా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా జీవించాలి. జాగ్రత్త వేరు, ఎంతో జాగ్రత్త వేరు. డ్యూటీకి వెళ్ళి రమ్మన్నప్పుడు రోజు చెప్తున్నాడు, జాగ్రత్తగా వెళ్ళరండి అంటాం. అదే ఒక దూర ప్రయాణం వెళ్తున్నాడు మీ భర్త, అప్పుడు ఏం చెప్తాం? చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నాడు అనగానే రాత్రి నుంచే చెప్తూ మొదలెడతాం. ఎక్కినప్పుడు జాగ్రత్త, దిగినప్పుడు జాగ్రత్త, అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, మధ్యలో జాగ్రత్త. ఇవన్నీ ఎందుకంటే దూర ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకము రంగుల వలయం, ఆకర్షణలతో నిండి ఉన్నది. నిత్యము మనల్ని పాపములో పడవేయడానికి ప్రేరేపిస్తున్నటువంటి లోకములో మనము జీవిస్తూ ఉన్నాము కనుక ఎంతో జాగ్రత్త అనేది మన భక్తి జీవితంలో చాలా అవసరం. ప్రియదేవుని బిడ్డలారా, చాలా అవసరం. యోబు గారి గురించి ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి చెడుతనాన్ని అసహ్యించుకొనినవాడు అని రాయబడి. చెడుతనాన్ని విసర్జించినవాడు అంటే ఈ లోకములో చెడుతనం ఉంటుంది, పాపం ఉంటుంది, లోకాశలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా విసర్జిస్తూ మన భక్తిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఒక భక్తుడివి, భక్తురాలివి అని దేవుని చేత నువ్వు పిలువబడాలి అంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా జీవించాలి. ఆ జాగ్రత్త అనేది మన అవయవాలన్నింటిలో కూడా పాటించాలి. అవి మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మన అవయవాలు అన్ని విషయాల్లో, ఈ చేతుల విషయంలో, ఈ కళ్ళు విషయంలో, ముక్కు విషయంలో, నోరు విషయంలో, చెవుల విషయంలో, కాళ్ళు విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్త. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవి చెప్తున్నారు ఏంటండి అంటే, వాటన్నిటి ద్వారా కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ప్రతి అవయవం ద్వారా కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కనుకనే ఎంతో జాగ్రత్త మనకు అవసరం. చెడు చేయకపోయినా చెడు విన్నామేమో, కొండలు విన్నామేమో, చెడ్డ మాటలు వింటున్నామేమో, అది కూడా నిన్ను పాపంలో వినుట ద్వారా విశ్వాసం కలగాలి. అదే చెడు విన్నామనికి దాని ద్వారా ఏం కలుగుతుంది? పాపపు ఆలోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చూపులు, ముక్కు మీద కోపము, నోరు ఏం మాట్లాడుతుందో, చేతులు ఏం పనులు చేస్తున్నాయో, కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో, ఇవన్నీ కూడా అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఈ అన్నింటిలో కూడా ఎంతో జాగ్రత్త మనము కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి మన భక్తి జీవితంలో కేవలం ఆదివారపు భక్తుల్లాగా కాకుండా, కేవలం 40 రోజులు భక్తుల్లాగా కాకుండా, నిత్యము నిరంతరము దేవుని ఎడల భయభక్తులు కలిగి జాగ్రత్తగా ప్రతిరోజు కూడా ఈరోజు ఏం పొరపాటు చేయకూడదు, ఏమి తప్పిదం చేయకూడదు అనేటువంటి జాగ్రత్తతో నువ్వు జీవించవలసినటువంటి అవసరత ఉంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా నీవు జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకంలో నిన్ను ప్రేరేపించే పాపం ఎప్పుడూ నిన్ను వెంబడిస్తూనే ఉంది. అది ఏ కోణంలో, లేకపోతే ఏ వైపు నుండి, ఏ రూపంలో అయినా కావచ్చు.
సెల్ ఫోన్ రూపంలో కావచ్చు, డబ్బుల రూపంలో కావచ్చు, పురుషులకి స్త్రీ రూపంలో, స్త్రీలకి పురుషుల రూపంలో కావచ్చు, ఇంకా ఏ రూపంలో అయినా ప్రతిరోజు ఖచ్చితంగా ఒక క్రైస్తవుడికి పాపములో పడేయడానికి సాతానుడు ఖచ్చితంగా శోధిస్తాడు. లేదని నాకేం అనిపించదో అని ఎవరు చెప్పలేరు. ఏదో ఒక శోధన. నువ్వు నిజంగా దేవునిలో ఉంటే, జాగ్రత్తగా జీవిస్తున్న వారికి, అజాగ్రత్తగా జీవించే వారికి వాళ్ళు పాపంలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమనిపించదో. వాళ్ళ నోరు అదే, చూపులు అయ్యే, మాటలు అయ్యే, పనులు అయ్యే అయితే వాళ్ళకేం తేడా ఉండదు అందులో. కానీ జాగ్రత్తగా ఉంటారు చూడండి, పరిశుద్ధంగా ఉంటారు, భక్తి కలిగి జీవిస్తారు, వారికి ఈ శోధనలు వస్తాయి, కోపం వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు నోరు జారిపోయేటువంటి ఆ మాట లోపల వరకు వచ్చినటువంటి పరిస్థితులు వస్తాయి, శోధనలు ఎదురవుతాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎంతో జాగ్రత్త. ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్న వారులారా, ఆశతో అపేక్షించుచున్న వారులారా, మీ యొక్క పరిశుద్ధ ప్రవర్తనలోను భక్తిలోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ఆ జాగ్రత్తను పక్కన పెట్టేస్తే ఆ జాగ్రత్త మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక జాగ్రత్త చెప్తున్నాడు అంట. ఏ విషయంలో జాగ్రత్త? మిమ్మల్ని ఎవడైనా చెరపట్టుకుని పోతాడేమో. ఎందులోకి చెరపట్టుకుని పోతాడు అంటే మనల్ని ఇలా లేపుకుని వెళ్ళిపోతాడని కాదు అర్థం. మన ఆలోచనలను, మన తలంపులను, మన భక్తి జీవితాన్ని పారంపర్యాచారములు, లోక సంబంధమైన మూల పాఠములు అని చెప్తున్నాడు. అంటే ఈ లోకానుసారమైనటువంటి వాటిని, తిథులు, నక్షత్రాలు, అమావాస్య, పౌర్ణమి, మంచి రోజు, చెడ్డ రోజు, ఇవన్నీ మూల పాఠాలు, వాటిని అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంట? నిరర్ధకమైన తత్వజ్ఞానం. ఆ జ్ఞానము చేత మిమ్ములను చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉంటాడేమో. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుండి చదువుదాం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేస్తున్నారు. వీళ్ళు అప్పుడు వరకు లోకములో ఉండి, లోకాశంలో ఉండి, లోకానుసారంగా జీవించి వాటన్నిటినీ తీసుకొచ్చి దేవునికి ఆపాదిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు నిరర్ధకం చేస్తున్నారు. అక్కడ అంటున్నాడు, వేషధారులారా అని చెప్తూ ఏమని చెప్తున్నాడు? మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలా క్లియర్గా, స్పష్టంగా చెప్తుంది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధించువారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే మనుష్యుడు కల్పించిన పద్ధతి. మంగళవారం ప్రయాణం చేయకూడదు, శనివారం ప్రారంభించకూడదు, ఇవన్నీ ఎవరి మనుషు? బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి నేను బాగా కూర్చుని స్లోగా చదివింది 4 సార్లు చదివాను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. కానీ ఎక్కడా కూడా దేవుడు చేసిన సృష్టిలో ఇదిగో ఓయ్ బాబు నువ్వు నేర్చుకో, మంగళవారం ఏ ప్రయాణం చేయకూడదు, శనివారం ఏ కార్యాన్ని ప్రారంభించకూడదు అని ఎక్కడ బైబిల్ రాయలేదు. ప్రతిరోజుని చేసి దేవుడు అన్నాడు ఇది మంచిది. దేవునికి స్తోత్రం.
దేవుడు మంచిది అని ఇచ్చినప్పుడు ఆయన సృష్టిలో ఒక భాగం, ఆయన సృష్టిలో ఒక రేణువు నీవు నేను. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితం మనదే. కానీ ఆ దేవుని సృష్టినే శాసించేంత జ్ఞానము కానీ అర్హత కానీ మనకు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. పారంపర్య ఆచారములో మూలపాఠములో మనము పాటించకూడదు. వీటి విషయమై మిమ్మల్ని ఎవరైనా చెరపట్టుకుని పోతారేమో, మీ మనస్సు తిప్పేస్తారేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఒకవేళ నేను వచ్చే నెలలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీరు మాత్రం ఈ మూల పాఠాలు, ఈ అమావాస్యలు, మంచి రోజు చెడ్డ రోజు వీటిని పాటించకండి. ఇది బైబిల్ అనుసారం కాదు. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. బైబిల్ దాని గురించి చెప్పట్లేదు. వాస్తులు బైబిల్ వాక్యానికి విరుద్ధం, దేవుని మందిరానికి సంబంధించినది కాదు. వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి దేవుని వాక్యం చెప్తుంది. పౌలు గారు కూడా బాధపడుతున్నారు. ఒకసారి చూడండి, గలతీ 4వ అధ్యాయము 8వ వచనము. గలతీలకు రాసిన పత్రిక, ముగిస్తాను మాట చూపించి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటురి. చూడండి, చాలా స్పష్టంగా 2 విషయాలు క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు. మీరు దేవుని నమ్ముకోకముందు ఎలా ఉన్నారు, దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉండాలి అనేవి చాలా స్పష్టంగా ఈ 4 వచనాల్లో కూడా పౌలు గారు చెప్తున్నారు. ఆ కాలమందు అంటే మనం రక్షణ పొందకముందు, బాప్తీసం తీసుకోకముందు, దేవుణ్ణి ఎరగకముందు ఎలా ఉండేవారమంట? ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగని వారే. దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. నిజంగా దేవుళ్ళు కాని వారికి మనం దాసులుగా ఉన్నాము. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం, నిజమైన దేవుడైనా మనం అంగీకరించాం, ఆయన చేత మనం నడిపించబడతా ఉన్నాం. ఇప్పుడు అయితే మీరేం చేయాలంట? గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఇక్కడ అంటున్నాడు బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. బలహీనమైనవి ఏంటి, నిష్ప్రయోజనమైనవి ఏంటి అంటే మూల పాఠాలు. అంటే మన తాతల ముత్తాతల నుంచి పెళ్ళిళ్ళు చేసినప్పుడు అండి ఒక రాటపాతి దానికి ఆకులు కట్టి మా తాత చేశాడండి. దానికి ఆ బొట్లెట్టి 4 ఇంకా ఏంటి పశువు రాసి, ఇవన్నీ మా తాతల ముత్తాతల నుంచి వచ్చినాయండి. ఆ తర్వాత మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దినములు అంటే మంచి దినమా చెడ్డ దినమా, మాసములు అమావాస్య పౌర్ణమ, సంవత్సరములు మీకు ఉత్సవ కాలాలు పాటిస్తూ ఉన్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీకోసం ఎంతో ప్రార్థించాను, మీకు ఎన్నోసార్లు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పాను. అయినా కూడా మరలా మీరు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే మరలా మీరు ఆ మూల పాఠాలు తట్టే తిరుగుతూ ఉన్నారు, మరలా ఆచారాలే పాటిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అయ్యో నేను ఎంత ప్రయాసపడ్డానో ఆ ప్రయాసమంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పి గలతీలో ఉన్న సంఘాన్ని బట్టి పౌలు గారు చెప్తున్నారు. మరలా మీరు మునుపటి వలె దేవుణ్ణి ఎరగిన వారి వలె మరలా లోకం వైపు ఎందుకు వెళ్తున్నారు, ఆచారాల వైపు ఎందుకు వెళ్తున్నారు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం చేయవలసిన పని ఒకటే. ఇల్లు కట్టుకుంటున్నావా? ప్రార్థన చెయ్యి. పునాది వేస్తున్నావా? ప్రార్థన చెయ్యి. ఇంట్లో శుభకార్యం జరగబోతుందా? ప్రార్థన చెయ్యి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తున్నావా? ప్రార్థన చెయ్యి. ప్రతి దానికి కూడా నువ్వు చేయవలసింది ప్రార్థనే.
ఆ ప్రార్థన ద్వారా దైవిక సహాయము మనకు అందుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం. కాదండి అమ్మాయి అబ్బాయిని చూసేసుకున్నాం, ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ రోజు మంచిదో కనుక్కుని వచ్చేస్తాం. ఆగండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏ రోజు మంచితో ఆయన దగ్గరికి వెళ్ళి మంచి రోజు కనుక్కుని వచ్చేస్తానంటే ఆ రోజున పెళ్లి మేము చేసేయాలి. పాస్టర్ గారు పెళ్లి చేశారు కాబట్టి బాగోలేదా కుటుంబం, అంతేగాని ఆ పెళ్లి రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎట్టుకున్నాం అందుకు కాదు. ఆ మూలాలు మర్చిపోతారు. పాస్టర్ గారు పెళ్లి చేశారు కానండి ఆ పెళ్ళి అలాగ ఉండిపోయిందండి. ఆ పెళ్లి కంటే ముందు ముహూర్తానికి ఎవరి దగ్గరికి వెళ్ళామండి, అదండి, అది మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, ఎంతో జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు. మనం నిందల పాలు కాకుండా, కళంకం మనకు అంటుకోకుండా, మనం భక్తిలో ఎంతో జాగ్రత్త కలిగి ఈ మూల పాఠాల తట్టు తిరగకుండా, ఆచారాల వైపు తిరగకుండా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది. కనుక మనము మన భక్తి జీవితంలో ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మన భక్తిని ముందుకు కొనసాగించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.